విగ్రహం మీద పోయి చేపట్టుకుమ్మ నారీ కేడభూతాగ్నేత్రయా సుఖ్యాకృతం సర్వం పాపం విడాస్తమే ఫలోదకు స్నానం సమర్పయామి స్వచ్ఛదేవాయ నమః. రైటా కనబడుతున్నాడా దేవుడు? దేవుడు కనబడాలి. ఓం యోజితం మయా ఇడబట్టైనా పట్టుబట్టింది దీపం దాస్యామి దేవేద त्रैलोक्यतिमिरापः दीपाराधनं च करिष्ये. ओम अर्चत प्रार्चतां रेडी ओम मुंगारू बंगार तली क्लास లో చేతులు తీసుకోండి. అవేనా ఇంకా ఉన్నాయా? ఆ ప్లేట్లో పోసుకోవాలి. దేవింబాజమజనేంద్ర దేవాస్తాం విశ్వరూపాపసోదంతి మొత్తం వస్తాయి. మనోంద్రేణమోదన్నుహానాస్మానదృష్టదైతో అయం ముహూర్త ఇటు జరుగు కూతం జరుగు. ఇంకా అయం ముహూర్తస్ముహూర్తోస్తు విశ్వనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయో సంపన్నః సర్వదో జయమంగళాం లాభస్తేషాం జయస్తేషాం తతస్తేషాం ప్రాభవః ఏషాం దేవరస్యాము హృదయస్థో జనార్దన ఆవదాం భర్తారం దాతారం దుర్గదాం దుర్గాభిరామంత్రినాం భూయో భూయో నమామ్యం సర్వమంగళమాంగళ్యే. అక్షంతులు వేయండి దేవుడి వద్ద. సర్వే సర్వార్థదానికి శరణ్యే త్రయంబకే దేవి అర్పణ ఇవ్వండి. నారాయణ నమస్తే. మీకు తాగడానికి ఆచమనం చేయడానికి స్పూన్ ఒకటి ఇవ్వండి. నువ్వు తాగడానికి అంటే దేవుడిని ఇట్లా సెంటర్ లో పెట్టుకో. తర్వాత దీపాలు అటు దేవుడి వైపు తిప్పండి, అవి లేకపోతే మీ వైపు అలా తిప్పుకోండి. స్పూన్ దాని చేతితో నీళ్ళు వేయమ్మా. రెడీ. ఇటువంటి ప్లేట్ ఒకటి తెచ్చి నాయన, ఇంకోటి ఇటువంటిది. నీళ్ళు చేతితో నీళ్ళు పోయి కేశవాయ స్వాహ కిందికి వదిలేసి హస్తం తాగేసి ఇప్పుడు కేశవాయ స్వాహ 3 సార్లు తాగు. నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. 4వసారి ఇదిగో ఈ ప్లేట్లకు వదిలేసి గోవిందాయ నమః. ఓం నువ్వు కూడా పోయేసరికి విష్ణువాయ నమః, ముద్రాయ నమః, విష్ణువాయ నమః, వామాయ నమః, శ్రీధరాయ నమః, విష్ణుయేదాయ నాభాయ నమః, దామోదరాయ నమః, శంకరణాయ నమః, వాసుదేవాయ నమః, కృష్ణాయ నమః, బుద్ధాయ నమః, రుడోత్తమాయ నమః, ధోక్ష్యాయ నమః, నారసింహాయ నమః, రాధాయ నమః, జనార్దనాయ నమః, మహేంద్రాయ నమః, హరే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం తిష్టంతు భూతవిజయజాః యదే భార్గయ తేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూం భువః భువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సద్ద్రోణ్యే ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వరపురిత్యర్థం శుభాభ్యాం నయమంగళే మహత్తే అద్య బ్రహ్మణः ఓం దీప్రార్థే శ్వేతవరాహవేవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే ద్వీపే భరతవర్షే భరతఖండే యరోర్ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్వాయుप्रदेशे కృష్ణ గోదావర్యోర్మధ్యదేశే యజమానస్య స్వగృహే సమస్తదా బ్రాహ్మణ హరిహర గురుజనతనిధౌ अस्मिन् वर्तमान व्यवहारे चंद्रमान विश्वावसुनामोत्तरे दक्षिणायने. ओम शरद ऋतौ कार्तिक मासे शुक्लपक्षे द्वादश्यां भानुवासरे शुभवासरे सुमनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषेण विशिष्टायां शुभतिथौ यजमानस्य श्रीमान् पुत्रोद्भवस्य मेड्पाल ఇంకా ఇవ్వండి తులసి. मेड्पाल पुत्रोद्भवस्य यजमानस्य रविकांत रेड्डी नामः धर्मज्ञानां ममता नाम नवति सहकुटुम्बस्य मनोवाञ्छेष्टिकामर्थवत्सन्तानतप्तरोद्रयावृद्ध्यर्थं आयुष्याभिवृद्ध्यर्थं सकलाभीष्टिष्टकामर्थवत्सत्यर्थं यजमानस्य सोदराणां चित्कुर्वंशोद्भवस्य सोदरः श्रीकांत रेड्डी नामः धर्मज्ञानां सरिता नाम नवति सहकुटुम्बस्य अक्षया नाम नवति महती नाम नवति यजमानस्य द्वितीय सोदरः शशांत शशिकांत रेड्डी नामः धर्मज्ञान पूजा नाम नवति कुटुम्बस्य आयुरारोग्यवृद्धिं निहाल रेड्डी नामः कुशाल रेड्डी नामः आयुष्याभिवृद्धिं सकलाभीष्टिष्टं धावृद्धिं
तत्सन्धानपुत्रपौत्राभिरुद्ध्यर्थं वंशाभिरुद्ध्यर्थं गोत्राभिः सिद्ध्यर्थं చెప్పండి अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य ఇంకో ప్లేట్ వేణమా ధైర్య విజయ గిన్నె ఇచ్చేసి మీరు కాస్త ధ్యాస పెట్టండి చెప్పండి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల సిద్ధ్యర్థం మమ సత్సంధాన పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం వంశాభి వృద్ధ్యర్థం గోత్రాభి సిద్ధ్యర్థం శ్రీ వీర వెంకట రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతా అనుగ్రహ కృప కటాక్షత సిద్ధ్యర్థం వ్రత మహోత్సవాన్ని కరిష్యే అక్షతలు వేయండి దేవుడి కలసం వద్ద సత్యదేవాయ నమః ఓం అలంకారాన్ని దర్శయామి చేతిలో అక్షంతలు తీసుకుని ఆయన చేతిలో స్పూన్ తోటి నీటి పోయమ్మ ప్లేట్లకు వదిలేసి నువ్వు ఓం పురుషారాధన కరిష్యే ఓం ఆ నీళ్ళు చెప్పుకు వృద్ధి 5 బొట్టు పెట్టండి పురుషారాధన 5 బొట్టు పెట్టారా రైట్ పసుపు కుంకుమ వేయండి చెంబులో లైట్గా ఓం ఒక తొడిమ ఉన్న పువ్వు వేయండి రసస్సంఖ్యే విష్ణు అంటే ద్రస్సమాతృద మూలే ద్రస్తో బ్రహ్మ అక్షంతలు వేయండి తొడిమ ఉన్న పూలు వేయండి అందులో జయ మాతృనాత్మత కుక్షోదర్వేదీపాధుందర ఋగ్వేదేదుర్వేద చెంబు పూసి పెట్టుకోండి సామవేదో ధ్రువణ అంగేదాద్రువై ప్రథమ సమాతృత ఆ కలసేషధావతి పవిత్రే పరిషిత్యతే ఉత్తైర్ఘ్నేటు పద్ధతే ఒక్క నిమిషం రెడ్డి ఆ పవాయుధం ధర్మం ఒక్క నిమిషం లైన్ ఉండు విశ్వాభూతాన్య ప్రణవాపనో పునః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 puనః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 puनఃpuनఃpuनఃpuनఃpuनఃpuनఃpuनঃpuनఃpuनঃ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 
ఓం దాన్ని వస్తువులపైన పూజా వస్తువులపైన తెలి నీళ్లు పూతోటి నీ మీద అన్నింటి మీద జల్లు పూజా ద్రవ్యాన్ని నీ మీద జల్లుకో ఆత్మ అనిత్య సంప్రోక్ష ఆ నీళ్ళు కాదు చెంబులో నీళ్ళు గ్లాసులో నీళ్ళు కాదు గ్లాస్ తీసి పక్క పెట్టి చేసాం దాని మీద ఒక ధ్యానం దాని పని అయిపోయింది నీ మీద జల్లుకో మీ భార్య పైన జల్లు ఆత్మ అనిత్య సంప్రోక్ష గణాధిపతే నమః ఓం ధ్యాయామి ఆ ప్లేట్ కూడా ఇక్కడ ఇచ్చేసి ధ్యానంతో పోయామి ఓం 2 నక్షత్రాలు ఆ పోక మీద వేయండి గణపతే నమః అండి నమస్కారం చేయండి ఓం నమస్కారమి గణానాంగణపతి మహామే కవిం కవీనాం శ్రోతం జ్యేష్ఠాయం బ్రహ్మణత్వదాడస్తున్నాను ధ్యాయామి ధ్యానంతో పోయామి అవాహయామి ఆదరం పూతోటి నీళ్ళు చల్లండి పాదయో పాద్యంతో పోయామి హస్తయోర్ఘ్యం గంధం పసుపు కుంకుమ వేయండి ఓం గణాధిపతే నమః గంధంలో పువ్వు వేయండి వాటి తొడిమే ఉన్న పువ్వు వేసుకోండి కుంకుమ అక్షంతలు వేయండి గంధ కుంకుమ అక్షత పుష్పాణి ఎంతో పోయామి అక్షంతలు వేసి పూలు పెట్టండి మహాగణాధిపతే నమః పూలు దగ్గర పెట్టుకో ఓం పుష్పై పూజయామి గణేశాయ నమః అనుకుంటూ పూలు పెట్టుకుంటూ మెల్లగా గణేశాయ నమః అనుకుంటూ పూలు పెడుతూ ఉండండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం విఘ్నాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః అక్షంతల వేసి నమస్కారం చేయండి ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శర్వగన్నాయ నమః ఓం హిరంబాయ నమః ఓం స్కందపురోజాయ నమః శ్రీ కింద చూపించండి గంట ఉన్నదా దేవుని మహాగణాధిపతయే నమో నమః నైవేద్యం నివేదయామి వన్ సైడ్ ఓపెన్ చేసి పెట్టండమ్మా నీళ్ళు చల్లండి పండు మీద ఓం భర్భవస్వ ఆ పండు రౌండ్ తిప్పండి ఓం దత్సద్గురురేణ్యం భర్గవదేవస్య ధీమహి నైవేద్యం అన్నట్టుగా చేయించు దేవాయ తత్వోదయ సత్యం తత్వేనపరించామి గణాధిపతే నమో నమః అవసరేణ కదలీ ఫలోపహారదవసర నైవేద్యం నివేదయామి ఓం దివ్యశ్రీ అక్షంతల చేతులు తీసుకోండి శృంగశ్చైకదంతశ్చ కపిలాభివర్ణిక లంబోదరశ్చోగ్రాజోగ్నాథ ధూమకేతుర్నాధ్యక్ష బాలచంద్రోగ్నాన్న వక్రతుండస్వరూప షోడశైతాన్నామాని పుడేష్ణయాత్మి విద్యారంభే వివాహే ప్రవేశంకమేత సర్వకార్యేషు ధస్తస్యజాయితే మంత్రహీనం క్రియాహీనం
భక్తిహీనచికణాంత యత్పూజితం చెప్పండి మయా దేవా పరిపూర్ణం తదస్తుతే మహానాథుదే నమః అక్షతరవే నమస్కారం నమస్కారేణ అక్షతాన్ సమర్పయామి గణపతి ప్రసాద సిద్ధిరస్తు ఓం ప్లేట్ ముందుకు వెనక కదిలేయండి గణపతి ముద్వాదృష్యే సహస్రానం ప్రవేశయామి గణపతి ప్రసాదేన రసా గృహ్ణామి నమస్కారమత్యోః అనుగ్రహ ప్రసాద సిద్ధిర్భూయామి వృద్ధిరస్తు తనకు ఓం ఆ ప్లేట్ కింద చెప్పేసి గణాధిపతి ఈ ప్లేట్ అందులో పెట్టేసుకో అంతే ఆ తర్వాత ఈ దండం కూడా దాంట్లో పెట్టుకోండి ఇందులో నీళ్లు పోసుకోండి అన్ని ఆకులలో నీళ్లు చల్లండి లోపల నవగ్రహాణం దదాభ్యో నమః ఓం భక్తదేవాయ నమః అలంకరణార్థం ఇంకొంచెం నీళ్లు పోయి అందులో చెంబుతో నీళ్ళు పోయి చెంబెత్తిపోయి దాని లోపల ఆకులలో అక్షతలు వేయండి నవగ్రహాయ నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః సూర్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః అవాహయామి నీళ్లు తీసుకొని అన్ని ఆకులలో నీళ్లు చల్లండి మమ నుండి సూర్యాయ నమః సూర్యాభిషేక సంప్రాప్తే సూర్య పూజాంచకార్యే సూర్యాధ్యానం ప్రవక్ష్యామి ఆత్మప్రభుశాంతే గంధం పసుపు కుంకుమాసనండి ఓం సూర్యగ్రహ దేవతాభ్యో నమో నమః ఓం సూర్యగ్రహ దేవత రక్తవర్ణం రక్తవర్ణ పురుషం సూర్యగ్రహ మధ్య పత్రాగారమండలే సింహరాశ్యాగుణ భానువాసరేణ యజమానస్య సూర్యగ్రహ ప్రదాత సిద్ధిరస్తు చంద్రాయ నమః ఓం అప్యాయశ్చేత్య సంతృప్త్య గౌతమ ఋషి చంద్రోదయ మమ నుండి చంద్రగ్రహ ప్రదాత సిద్ధిర్ధై చంద్రగ్రహారాధనం చంద్రారిష్టేత సంప్రాప్తే చంద్రపూజాంచకార్యే చంద్రాధ్యానం ప్రవక్ష్యామి మనః పిడోపశాంతే ఓం అంగార్కగ్రహాదోతాభ్యో నమః ఓం ఇదే రక్తం శ్వేతవర్ణం ప్రతిగంధం ప్రదృష్టం శ్వేతమరజామరధరం శ్వేతచత్రధ్వజరదాగాదూతం ద్వేషమారుణం విషగుణం సువిగ్రహజ్ఞాన ఇది దక్షిణ దిగ్భాయ త్రిగుణాకారణమైన మేషవృత్తిరాక్షాధిపతి భౌమాదిత్య అంగార్కగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఓం పూలు పెట్టండి అన్ని ఆకులలో అక్షంతలేసి పూలు పెట్టండి మీరు ఇటువైపు పెట్టండి ఓం బుధగ్రహ దేవతాభ్యో నమో నమః ఓం బుధారిష్టేత సంప్రాప్తే బుధపూజాంచకార్యే బుధాధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపిడోపశాంతే ఓం బుధగ్రహ దేవతాభ్యో నమో నమః యజమానస్య ప్రసాద సిద్ధిరస్తు నమస్కారేణ అక్షర పుష్పాణి సమర్పయామి అన్ని కలర్స్ పూలు పెట్టండి ఓం గురువాయ నమో నమః ఎర్ర పూలు పెట్టండి ఓం గురువే నమో నమః పెట్టారా ఈ కలర్ కూడా పెట్టారా పెట్టండి ఓం పండ్లు అన్ని రకాల పళ్ళు పెట్టండి మొత్తం పళ్ళు పెట్టండి ఓం బృహస్పతి గ్రహ దేవతాభ్యో నమో నమః బృహస్పతి సంతృప్త్య లత్సమద్రి బృహస్పతి గ్రహ దేవత యజమానస్య మమ నుండి బృహస్పతి గ్రహ ప్రదాత సిద్ధ్యర్థే ఓం బృహస్పతి గ్రహారాధనం చ కరిష్యేద్ ఓం ఉండండి చాలు హ్యాపీ ఉండండి గురు పూజాంచకార్యే గురు ధ్యానం ప్రవక్ష్యామి సంతాన ప్రవసాదే యజమానస్య మమ నుండి సత్సంధాన మమ నుండి సత్సంధాన పుత్రభౌత్రాభి వృద్ధిరస్తు ఓం శుక్రగ్రహాయ నమో నమః ఓం శుక్రాభిషేకం ప్రాప్తే మమ నుండి శుక్ర పూజాంచకార్యే శుక్రాధ్యానం ప్రవక్ష్యామి కడిగారావి శుక్ర పూజాంచకార్యే శుక్రాధ్యానం ప్రవక్ష్యామి గణత్ర స్వామి విధానం పిడోపశాంతయే అక్కడే ఇచ్చేసి కోయడానికి ఇచ్చేసారు ఓం శనైశ్వరాయ నమః సమగ్రమిత్యస్య శనిశ్చర మమ నుండి యజమానస్య దారపుండ ఎర్రదారం ఉందా శని పూజాంజలి ధ్యానం ప్రవక్ష్యామి శనిశ్చర గ్రహ యజమానస్య ప్రదాసిద్ధే శనిశ్చర గ్రహ ఆరాధన జగరిష్యే ఓం సర్వారిష్టేత సంప్రాప్తే శని పూజాంచకార్యే అన్నిట్లలో అక్షంతలు వేయండి శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణప్రభుశాంతే శనిశ్చరగ్రహం నీలవర్ణం నీలమాల్యాంబరం నీలశుక్ర ధ్వజరదాగాసూతం ధర్మారుణం ఋషిమృణం సూర్యగ్రహోదకేన పశ్చిమ దిగ్భాగే ధనురాకారమండలే మకరకుంభరాశ్చాధిపతిత్వేన
మందవాసరీత్యేన శ్రేయశ్చరిత్రః ఓం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ సరస్వతీ దేవతాభ్యో నమః నమో రాహుగ్రహ దేవతాభ్యో నమః యానశ్చిత్రేత్య సంతతివాం దుర్వీరోగ్రహ దేవతా యజమానస్య రాహుగణదేవతా ప్రదాసిత్యర్థే రాహుగ్రహారాధన చరిష్యే రాహుపారిష్టే సంప్రాప్తే రాహుపూజాధికారే మమ అనండి రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుడౌ శాంతే కేతుగ్రహ దేవతాభ్యో నమః కేతుగ్న నిత్య సందర్శమదృఢి కేతుగ్రహ దేవతా యజమానస్య మమ అనండి కేతుగ్రహ ప్రదాసిత్యర్థే కేతుగ్రహారాధన చరిష్యే ఓం కేతుర్వృష్టే సంప్రాప్తే కేతుపూజాధికారే కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానవిడోపశాంతయే ఓం అలంకరణార్థం మళ్ళా అక్షంతమైన నిట్లలో ఆదిత్యాదినవగ్రహణం దదాభ్యో నమో నమః అలంకరణార్థం అక్షతాన్ ధారయామి సుగంధద్రవ్యాణాం సమర్పయామి యజమానస్య ప్రసాద సిద్ధిరస్తు సత్యదేవాయ నమః ఆయన బొట్టు పెట్టమ్మా అర్చద ప్రార్చద అమృమేధాస్తు సువర్చిదాం అర్చన్ అక్షంతలు పట్టుకుని అయినాను ఓం పూర్ణః కటు వృష్ణోవాచ్యదాం చతుస్య కంకణం దోరక్ష కంకణం కరోమి దంపత్య వృద్ధి లక్ష్మీన సింహస్య గడాక్ష గట్టి కంకణం గట్టి దారం కట్టడం మామూలు బటర్ఫ్లై ముడి కాదు గట్టి ముడి అట్లా అక్షతరాంకు పొట్టు పెట్టు అర్చద ప్రార్చదాం శ్రీమేధాస్తు సువర్చిదాం ఎడవ చేతి గడ్డండి అర్చంతు పూర్ణ విష్ణోవర్చదాం అర్చద ప్రార్చదాం సత్యదేవాయ నమః అలంకారాన్ దర్శయామి సుగంధద్రవ్యాణాం సమర్పయామి కంకణబంధనం ఏన బద్ధమౌతే రాజా దేవుడికి నమస్కారం సతమానం భవదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి స్వామి నమః ఆ దేవుడి విగ్రహం తీసుకోండి ఓం పంచామృతదేవాయ నమః శాంతాకారం మనాభం రేతుం విశ్వాకారం నివర్సృతం ఆ మేఘవర్ణం శుభాంగం పూతోటి నీళ్ళు పోయండి స్వామికి నమస్కారం చేయండి సత్యదేవాయ నమః అనుగ్రహ కృపాగణాక్షదాపదం ఓం ఏదద్రి పాదయోపాద్యమస్తి జయత్యుత్తింగుణాత్మకం లోకత్రయసంతం కౌస్తుభావనం హరిం సత్యదేవాయ నమః అలంకారాన్ దర్శయామి కుంకుమాది మిశ్రమాణి సమర్పయామి పూజాయ నమః అలంకరణార్థమక్షతాన్ ధారయామి ఏన ఉత్తమవతే రాజా పంచామృత స్నానం సమర్పయామి ఇదిగో ఇది రౌండ్ ఒకసారి బయట ఉందా అందులో రౌండ్గా కలుపు ఒకసారి మిక్స్ చేసి పెట్టిన ఓం దక్షేత్రం అభిషేకం అభిషేకం అంటే ఇదే అభిషేకం ఆయన దాకా అభిషేకం అంటుంటే కదా ఇదే ఏంటంటే విగ్రహం ఉండని విగ్రహంగా వస్తుంటాం క్షేత్రం చక్రేణ కృతేన పంచామృత స్నానార్థం ప్రతిదాం పంచామృత స్నానం సమర్పయామి అదే ఓం కబట్టు సత్యదేవాయ నమః అది తీసుకొని పోయి దాని నిండా తీసుకొని పోయండి పంచామృత స్నానం సమర్పయామి అలంకారాన్ దర్శయామి నమాసైత సత్యనారాయణ స్వామి నమో నమః శ్రీ చంద్రగంధాఢ్యం మనోహరం లేపనం చతురశ్రేష్టం చంద్రం ప్రీత్యర్థం ప్రతిరేక్యతాం సత్యదేవాయ నమః సార్ మంచినీళ్ళు కడగండి దేవుడిని కొబ్బరికాయ కొట్టి నీళ్ళు నమస్కారం తీసి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అక్కర్లా బండి మీద కొట్టి అక్కర్లే అక్కర్లేదు బండి మీద కొట్టు ఓం నారీకేణ స్నానం సమర్పయామి విగ్రహం మీద పోయి చేపట్టుకోమా నారీకేణ భవద్భూతాత్మేత్రం స్నానం సమర్పయామి సత్యదేవాయ నమః తథా శుద్ధోదక స్నానం ఇంకోసారి మెల్ల పోయి ఏం లేదు ఉండదు ఉండదు ఆ కొబ్బరి కింద పెట్టేసి విగ్రహం చేతిలోకి తీసుకోమా పంచామృతం ఆ గిన్నెలో పంచామృతం దాంట్లో పోసి
వెండి గిన్నెలు అందులో పోసి తీర్థం దాంట్లో పోస్తే మొత్తం ఉండండి, తర్వాత పోయొచ్చింది. మంచినీళ్ళతో కడుగు. వెండి గిన్నె దాంట్లో చెంబెత్తి నీళ్ళు వేరేటి విగ్రహాన్ని కడగమ్మ. నదీ జల సమాయుక్తం సిద్ధోదక స్నానకేర్పి స్నానం గురుదేవే చాలు. రైట్. ఆ టవల్ పెట్టి తుడిచేసి నీ టవల్ పెట్టి గంధం పెట్టి పొట్టు పెట్టు. స్నానం గురుదేవే ప్రభో. ఆకు మీద పండు పెట్టండి, పండు మీద విగ్రహం పెట్టండి. కొంచెం లోపలికే పెట్టండి, పండు బాగా లోపల ఇంకా కొనియండి, గౌరవం దగ్గర కొనియండి. సరిపోయిందా? మీరు స్ట్రైట్గా పెట్టుకోండి. గౌరమ్మ దగ్గర దేవుడి విగ్రహం దగ్గర పసుపు కుంకుమ అక్షతలు చల్లండి. గంధద్వారాంధ్రాద్రిఢామృష్టాజగరీణ్యం ఈశ్వరీయం ద్రౌపదానాం ప్రియం సత్యదేవాయ నమః. అలంకరణార్థం ధారయామి సుగంధ ద్రవ్యాణాం సమర్పయామి. శ్రీగంధం ధారయామి, పుష్పై పూజయామి. అక్షతలు వేసి పూలు పెట్టండి. నారాయణాయ నమః పాదౌ పూజయామి. శేషదాయ నమః గురుభౌ పూజయామి. చతుర్హస్తాయ నమః హస్తాన్ పూజయామి. ఓం అనుకుంటూ అక్షతలు పూలు పెట్టండి. చతుర్బాహుయ నమః బాహుం పూజయామి. శ్రీగంధాయ నమః గంధం పూజయామి. చంద్రముఖాయ నమః ముఖం పూజయామి. సత్యవాచాయ నమః ఉత్తరం పూజయామి. తులసి పెడుతుండండి. శ్రీషాయ నమః నాసికాం పూజయామి. రవీంద్రరత్నాయ నమః నేత్రౌ పూజయామి. శ్రోత్రాయ నమః శ్రోత్రే పూజయామి. సర్వవ్యాప్తే నమః పూజయామి. నమాధేతు సత్యనారాయణ నమః సర్వాణింగాని పూజయామి. ఓం దివ్యశ్రీ అష్టోత్తరనామావళి. ఓం విష్ణవే నమః విష్ణుశక్రాయ నమః దేవాయ నమః వృషాభే నమః దామోదరాయ నమః దినవంతాయ నమః ఆదిదేవాయ నమః దివ్యేశ్వరాయ నమః పుండరీకాయ నమః పరానందాయ నమః పరమాత్మనే నమః పరాత్మనే నమః పరమధారణాయ నమః విశ్వాత్మనే నమః కృష్ణాయ నమః. కల్పూలు పెట్టుండండి. కమలాపహారణాయ నమః భోస్కాయ నమః నారాయణ నమః నారాయణాయ నమః హరాయ నమః హరప్రియాయ నమః స్వామి వైకుంఠాయ నమః శ్రీకేశాయ నమః పుణ్యానందాయ నమః సంబుధాయ నమః సంతోషాయ నమః. సర్వదేశీ పూలు పెట్టుకుండండి. ఆ పండుకి అరటిపండుకి సైడ్లలో ఇట్లా నిలబెట్టండి. పండు పూలు తొడిమే ఉన్న పూలు అరటిపండు గుచ్చేయండి, సైడ్కి గుచ్చేయండి, గుచ్చి పెట్టేయండి. ఓం అంటే పూలవనంలో ఉన్నట్టుగా డెకరేట్ చేయండి, మీ ఇష్టం. గౌరమ్మ దగ్గర కూడా పూలు పెట్టమ్మా. తర్వాత సత్యదేవాయ నమః. ఓం వృషాభ నమో దామోదరాయ నమో నిర్మందాయ నమో దేవాయ నమో దేస్తాయ నమో పుండరీకాయ నమో పరానందాయ నమో పరమాత్మనే నమో పరాత్మనే నమో పరమధారణాయ నమో విశ్వాత్మనే నమో కమలాపహారణాయ నమో భోస్కాయ నారాయణ నారాయణ మహారాయ మహత్యాయ నమో స్వామి వైకుంఠాయ నమో ఋషికేశాయ నమో పుణ్యానందాయ నమో సముద్రాయ నమో సింహాయ నమో స్తోత్రాయ నిత్యాయ నమో విరామయాయ నమో శుద్ధాయ నమో నరవాయ జ్యోతిర్మయాయ నమో ద్రవ్యాయ నమో వేంద్రాయ నమో యోగినాయ నమో యోగశాస్త్రాయ నమో అతలదేశాయ నమో దివ్యాయ నమో ద్రౌపదాయ నమో. కలుషం మీద తొలిలో ఉన్న పువ్వు పెట్టమా. కొబ్బరికాయ మీద ఇట్లా నిలబెట్టుకుంది కాడ ఉన్న పువ్వు. ఇప్పుడు దేవుడు కనబడుతున్నాడా? సత్యదేవాయ నమః. ఓం అష్టోత్తర నామావళి పూజ సమర్పయామి. గౌరవ దగ్గర 2 పూలు పెట్టండి. ఓం వికృత్యై నమః వికృత్యై నమః విద్యాయ నమః సర్వోదయప్రదాయ నమః సిద్ధాయ నమః ద్రవ్యాయ నమః పరమాత్మకాయ నమః వాచాయ నమః ప్రసాదాయ నమః సుజాయ నమః సుహాయ నమః సుధాయ నమః సుధాయ నమః న్యాయ నమః ధరణ్యాయ నమః లక్ష్మయ నమః నిపుష్టాయ నమః భావత్యై నమః దిత్యాయ నమః దిత్యాయ నమః లిప్తాయ నమః సుధాయ నమః కాంతాయ నమః కామాక్షాయ నమః క్రోధ సంభవాయ నమః అనుగ్రహప్రదాయ నమః బుద్ధాయ నమః అనంతాయ నమః అనువల్లభాయ నమః అశోకాయ నమః మృతాయ నమః దీప్తాయ నమః దౌర్ధూక నివాసన్యాయ నమః పద్మన్యాయ నమః పద్మగంధన్యాయ నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాముఖ్యాయ మాస్లాజ్ఞాయ దృష్ట్యాయ నమః అక్షతలయ సంస్కార నిడిత్రి మహాగౌరీంద్రదాభ్యం నమః. పరిమళమంత్ర పుష్పాణి సమర్పయామి. ధూపమాగ్రాపయామి ధూపందయామి. ధూపాంతరం శుద్ధాజమన్యం సమర్పయామి. సత్యనారాయణ స్వామి నమః. ఓం కొబ్బరి చిప్పకు బొట్టు పెట్టండి. ఓం సత్యదేవాయ నమః. ఓం పండు తీసుకోండి. చిన్న పండు ఏదో ఒకటి తీసుకోండి. పండు
इदं फलं मया समर्पितेन त्वया स्वीकृताः సత్యనారాయణ స్వామి దండం పెట్టి ఎక్కడ పెడతారో అక్కడ జాగ్రత్త పక్కకు పెట్టేయండి. ఫలం నోపయామి నైవేద్యం నివేదయామి. ఒక అరటిపండు తోలు తీసి పెట్టండి. సత్యనారాయణ స్వామి నమః. అనుగ్రహాశీర్వాదం నైవేద్యం నీళ్లు చల్లండి. పళ్ళన్నిటి మీద నీళ్లు చల్లండి. ఓం భర్భో స్వహ. ఓం తత్సద్గురేణ్యం చేద్మహి యోయామి అమృతమస్తు అమృతమస్తు. సత్యదేవాయ నమః. అలంకరణార్థం కుంకుమాది విలయపరమిశ్రమాణి. ఇది అక్కడ స్వామి దగ్గర పెట్టండి. సుగంధ ద్రవ్యాన్ని దేవుడి ముందర పెట్టి కర్పూర నీరాంజన దీపం సమర్పయామి. కర్పూర ఓం సమర్పయామి. రౌండ్ చెప్పేసి ఎదురుగా చూపించు. దేవుడి భారత నమస్కారాంతర్శయామి. నమస్కారోమి. కూర్చోండి. అక్కడి నుంచి దండం పెట్టుకోండి. అమలో దండం పెట్టుకో. భార్య రాలేదు. సరే. సత్యదేవాయ నమః. ఓం కథాయాం ఆరంభ. అక్షతలు వేసి నమస్కారం చేయండి. నమస్కారేణ అక్షతాన్ సమర్పయామి. నమస్కారం. కథ స్టార్ట్ చేసిన కథ విందాం. అక్షతలు పట్టుకోండి. ఓం ఏకదా నిందార్గే విషయస్వనకాలయ పప్రక్షణేస్త్రువే సుఖం పౌరాణికం ఖలు. ఏమిటంటే పూర్వకాలంలో సవనకాల మహర్షి అనేటువంటి కొంతమంది మహర్షులందరూ కూడా కలిసి ఒకనొక సమయకాలంలో నైమిషారణ్యం అనేటువంటి అడవిలో వెళ్తున్నారు. అట్లా వాళ్ళందరూ కలిసి పెడుతుంటే వాళ్లకు మార్గ మధ్యంలో సకల శాస్త్ర పురాణాలు అన్నీ తెలిసినటువంటి వాడు సూతుడు అనేటువంటి పేరు గల ఒక మహర్షి ఆశ్రమం కనబడ్డది. వాళ్ళందరూ కూడా ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని చూసి ఆయనకు నమస్కారం చేసి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మానవుల యొక్క బాధలు కష్టాలు తొలగిపోయి మీ కన్వీనియంట్ బాధలు కష్టాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు ఆ భగవంతుడు చెప్తున్నాడు, నారదమునింద్ర నాయన సవనకాది మహర్షులారా, మీరు అడిగినటువంటి అదే ప్రశ్నను ఒకనొక సమయకాలంలో శ్రీ మహావిష్ణువుని నారద మహర్షి అడిగాడు. అలా అడిగినప్పుడు ఆ భగవంతుడు ఏమని చెప్పాడో అంతా కూడా చెప్తాను వినండి అని సూత మహర్షి సవనకాది మహర్షులు చెప్తూ ఉన్నాడు. పూర్వకాలంలో యోగీశ్వరుడైనటువంటి నారద మహర్షి సకల లోకాలు సంచరిస్తూ క్రమంగా మనుష్య లోకానికి వచ్చాడు. మానవులు పడేటువంటి బాధలు కష్టాలు చూసి వాళ్ళ కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఆ యొక్క నారద మహర్షి వెళ్ళాడు. వెంటనే భూలోకానికి వచ్చాడు. భూలోకంలో మానవులు పడేటువంటి కష్టాలు చూసి అవి తొలగిపోవాలంటే నారాయణమూర్తి సరైన సమాధానం చెప్తాడు అని చెప్పి అనుకుని ఆ యొక్క విష్ణువు నారద మహర్షి ఏం చేశాడు, భూలోకం నుంచి వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉన్నాడు, 4 చేతుల నిండా శంఖము చక్రము గదాపద్మం ధరించి లక్ష్మీదేవి సమేతుడై ఆ భగవంతుడు ప్రకాశిస్తూ కనబడ్డాడు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ భగవంతుని రూపాన్ని ఆ నారద మహర్షి చూసినవాడై సంతోషించి, హే భగవంతుడా నారాయణమూర్తి, నేను భూలోకం నుంచి వస్తున్నాను. మానవులు అనేక రకాలుగా జన్మిస్తూ అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. మానవుల యొక్క బాధలు కష్టాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి అడిగారు. అయితే ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం గురించి నారద మహర్షి శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చాడు. మానవుల యొక్క బాధలు కష్టాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఉపాయము చెప్పేటువంటి వాడు నారాయణమూర్తి అని పని ఆలోచన చేసి నారద మహర్షి శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చాడు. వచ్చేవరకల్లా అక్కడ శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉన్నాడు, 4 చేతుల నిండా శంఖము చక్రము గదాపద్మం ధరించి లక్ష్మీదేవి సమేతుడై ఆ భగవంతుడు ప్రకాశిస్తూ కనబడ్డాడు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క రూపాన్ని నారద మహర్షి చూసిన వాడై సంతోషించి, భగవంతుడా నారాయణమూర్తి, నేను భూలోకాన్ని చూస్తున్నాను.
మానవుల కష్టాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పవలసిందని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు ఆ భగవంతుడు చెప్తున్నాడు కదా, నాయన లోకక్షేమం కోరి చాలా మంచి ప్రశ్న అడిగావు. మానవులకి కానీ ఎవరికి కానీ వాళ్ళ బాధలు కష్టాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండాలంటే యజ్ఞ యాగాదులు చేయక్కర్లేదు. తేలికలో మోక్షం లభించేటువంటిది ఒక వ్రతం నది. అదే శ్రీ వీర వెంకట రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతం చేసుకుంటే బ్రహ్మాది దేవతలను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని కూడా ఒకే సమయంలో పూజించినంత ఫలితం లభిస్తుంది. మరి ఆ వ్రతం ఎట్లా చేయాలి, ఏ సమయంలో చేయాలి, కావలసిన వస్తువులు ఏంటి అని అడిగాడు. అడిగితే సత్యనారాయణ వ్రతం చేయడానికి ఒక సమయం అంటూ లేదు. మనసు భక్తి శ్రద్ధ ఉంటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యాస్తమయం లోపల ఆ వ్రతం చేయవచ్చును. ఆ వ్రతం చేసేటువంటి వారు ఆ దేవుని పూజా నిమిత్తం ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అరటిపళ్ళు, గోధుమ పిండి, కొబ్బరికాయలు మొదలైనవన్నీ కూడా తెచ్చుకొని బంధువుల్ని స్నేహితులను తీసుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. వ్రతంతా అయిపోయినాక ఆ స్వామికి నైవేద్యంగా ఇంట్లో చేసినటువంటి పిండి వంటలు ఏదో ఉంటాయో అవి మరియు గోధుమ పిండి, చక్కెరతో కలిగిన పదార్థాన్ని ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఏదైతే ఆ భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారో అదే భగవంతుని ప్రసాదంగా భావించి పూజ చేసుకున్న వాళ్ళు మొదలు భజించి ఆ తర్వాత వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ కూడా భజించాలి. ఈ ప్రకారంగా అందరూ భజించిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసిన వారు ఆ రాత్రి కూడా నిద్ర మానేసి జాగరణ చేయాలి. ఎట్లా నృత్య గీతాది వాయిద్యాలు కానీ, భజనలే కానీ, లేకపోతే భగవంతుడు ఆ సత్యనారాయణ స్వామిని స్మరణ చేస్తుండే కానీ ఆ రాత్రంతా కూడా జాగరణ చేయాలి. ఈ ప్రకారంగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామిను పేదవాళ్ళు చేసుకుంటే ధనవంతులు అవుతారు, భయంకర వారు చేసుకుంటే ధీరవంతులు అవుతారు, విద్యలేని వారు చేసుకుంటే విద్యావంతులు అవుతారు, వివాహం కాని వారు చేసుకుంటే వివాహం అవుతుంది, సంతానం లేని వారు చేసుకుంటే సంతానవంతులు అవుతారు. ఎవరు ఏ విధంగా ఏ కోరికలు కోరుకుని ఆ వ్రతం చేసుకుంటే వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరి సుఖ సంతోషములతో ఉంటారు అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు నారద మహర్షికి. ఇది మొదటి అధ్యాయం సమాప్తం. బోలో సత్యనారాయణ భగవానికి జై. అక్షత నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారోమి. సత్యదేవాయ నమః. నారీకేణ ఫలవతం కొబ్బరికాయ పెట్టండి. యా ఫలాన్ని ఫలాన్ని పసుపు కుంకుమాన్ని వేమ ఫలా కర్పూరం ప్యాకెట్ గడి రెడ్డి డబ్బా వెయ్యి వెలిసు లేవు. కర్పూరం అక్కడ కూర్చోలేదు. కర్పూరమంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడు చిన్నదాన్ని పెట్టవాలి. మాని కూడా పెద్దది కొంచెం పీటి కింద పెట్టేదుగా కింద ఆకు పట్టుకో చెప్పు ఒకసారి. నిరాజయామి కింద పెట్టి నీళ్ళు తిప్పండి. నిరాజనాంతరం శుద్ధాజమన్యం సమర్పయామి. నిరాజన నమస్కరోమి. ప్రసాదస్తు. ఓం డప్పలు ఇవ్వండి. ప్రసాదం డప్పలు ప్రసాదం. ఇది ద్వితీయోధ్యాయాన్ని అక్షరం పట్టుకోండి. రెండవ కథ వినండి. అధాన్యక్ష్యం ఆ ప్రసాదం క్రియండి. అధాన్యక్ష్యం గౌష్యామి కృతం ఏన పురః కశ్చిత్ కాశీపురే రమేక్యాదివిక్రోధ నిర్ధనః క్షుత్రుజాం తీసుకో వ్యాప్లో భూత్వా భద్రామ భూతలే. నాగమణీంద్ర చాకు దాని దగ్గర స్పూన్ ఒకటి ఇందులో పెట్టారా. భూత్వా భద్రామ భూతలే ఏమిటంటే నారదమునీంద్ర సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహత్యం గురించి ఒక కథ చెప్తాను వినండి అని శ్రీ మహావిష్ణువు చెప్తూ ఉన్నాడు. పూర్వకాలమందు కాశీ అనేటువంటి ఒక మహానగరం ఉంది. ఆ నగరంలో ఒక పేదవాడైనటువంటి బ్రాహ్మణుడు చూస్తూ ఉన్నాడు. అతడు అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ పేదవాడైనటువంటి ఒక బ్రాహ్మణత్వం చూస్తూ ఉన్నాడు. అతడు అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ సంసారాన్ని గడుపుతున్నాడు. అట్లా అనేక కష్టాలు పడుతుంటే అతడి కష్టములను ఆ భగవంతుడు సత్యనారాయణ స్వామి చూడలేక అతడి కష్టాలు తొలగింపదలిచి ఒకనొక రోజున ఆ భగవంతుడు సత్యనారాయణ స్వామి పేదవాడైనటువంటి ఆ బ్రాహ్మణుడికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై పోయి, బ్రాహ్మణత్వమా నీవు నీ యొక్క పేదరికము నీ కష్టాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండాలంటే నీవు సత్యనారాయణ వ్రతం అనేటువంటి ఒక వ్రతమును నాయన ఆ వ్రతం చేసుకుంటే నీ కష్టాలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారని ఆ వ్రతం చేసే విధానం అంతా కూడా చెప్పి ఆ యొక్క భగవంతుడు సత్యనారాయణ స్వామి అక్కడికక్కడే మాయమైపోయాడు. పేదవాడైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఆయన చెప్పిన ప్రకారం సత్యనారాయణ స్వామి చేసుకుందామని చెప్పి అనుకుని
ఆ రాత్రి ఇంటికి వెళ్ళాడు. హాయిగా నిద్రపోయి మర్నాడు ఉదయాన్నే లేచి ఆ యొక్క బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాడు. ఏ విధంగానైతే అతడు సత్యనారాయణ వ్రతము చేసుకున్నాడో ఆ విధంగానే అతని కష్టాలు తొలగిపోయి ఆ బ్రాహ్మణుడు ధనవంతుడయ్యాడు. అది మొదలు అతడు ప్రతి నెలకొకసారి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడు. ఒకనొక మాసంలో ఆ బ్రాహ్మణుడు మిట్ట మధ్యాహ్నం సమయంలో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే అతని ఒక కట్టెలంపునేవాడు తొడిగం తీసింది. కట్టెలంపునేవాడు ఒకనొక కట్టెలంపునేవాడు ఆ బ్రాహ్మణుడి ముందరకు వచ్చి, అయ్యా ఆకలి అవుతున్నది స్వామి, భోజనం పెట్టండి, లేదా మంచినీళ్ళైనా ఇచ్చి దాహం తీర్చండి అని చెప్పి ఆకలితో అడిగాడు. ఎవరు? కట్టెలమేవాడు. అడిగేవారికల్లా అప్పుడు ఆ బ్రాహ్మణుడు కట్టెలమేవాడిని చూసి అతనికి వెంటనే లోపలికి పిలిచాడు. అతన్ని పిలిచి, ఒరే నాయన, ఇదిగో ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, జీవితంలో ఒకసారైనా సరే ఈ వ్రతం చేసుకుంటే చాలు, కష్టాలు తొలగిపోయి సుఖంగా జీవిస్తారు అని ఆ వ్రతం చేసే విధానం అంతా చెప్పి ఆ యొక్క భగవంతుడు సత్యనారాయణ స్వామి బ్రాహ్మణుడు కట్టెలమేవాడిని పంపించాడు. కట్టెలమేవాడు బ్రాహ్మణుడితో కడుపు నిండా భోజనం చేసిన వాడి దేవుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ రాత్రి ఇంటికి వెళ్ళాడు. హాయిగా నిద్రపోయి మర్నాడు పొద్దున్నే తెచ్చాడు. ఇల్లంతా శుద్ధి చేసుకుని కట్టెలమేవాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. ఎక్కడికి? సంతలోకి, మార్కెట్లోకి వెళ్ళాడు. కట్టెలమ్ముదామని పెడితే అతనికి ఆ రోజున ప్రతిరోజు వచ్చే ధనం కంటే కూడా ఓ రోజు ఎక్కువగా విపరీతమైన లాభం వచ్చింది. వచ్చినటువంటి ధనాన్ని కట్టెలమ్మేవాడు చూసుకుని సంతోషపడినవాడి, ఈ రోజు నా జీవితంలో మొదటిసారిగా లాభం ఎక్కువగా వచ్చింది, ఇది నిజంగా భగవంతుని యొక్క అనుగ్రహం అని చెప్పి అనుకుని కట్టెలమ్మేవాడు సత్యనారాయణ స్వామి గురికి కావాల్సినటువంటి పూజా వస్తువులు తెచ్చుకొని బంధువుల్ని స్నేహితుల్ని పిలుచుకున్నాడు. భక్తి శ్రద్ధలతో కట్టెలమ్మేవాడు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు. ఎప్పుడైతే కట్టెలమ్మేవాడు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడో అతనికి ఉన్నటువంటి సకల కష్టాలు కొద్ది రోజుల కల్లా దొరికిపోయినాయి. ఆ కట్టెలమ్మేవాడు కూడా ధనవంతుడయ్యాడు. అది మొదలు అతడు కూడా ప్రతి నెలకు ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ బ్రతికి ఉన్నంతకాలం సకల భోగభాగ్యాలు అనుభవించిన వాడై అంత్యకాలం ముందు సత్యనారాయణ స్వామి సన్నిధికి పోయి మోక్షం పొందాడు. పరమ దుర్లభమైన ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరు ఏ విధంగా ఏ కోరిక కోరుకొని చేసుకుంటే వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరి సుఖ సంతోషాలతో ఉంటారు అని శ్రీ సూత మహర్షి తన శిష్యుడు సౌనకాది మహర్షులు చెప్పాడు. ఇది 2వ అధ్యాయం సమాప్తం. బోలో సత్యనారాయణ భగవానికి అక్షత నమస్కారాలు సమర్పయామి. నమస్కారోమి సత్యదేవాయ నమః. ఓం అయ్యా కొబ్బరికాయ పుట్టినాయన. సత్యదేవాయ నమః. ఓం శ్రీనివాస్ రాజనవాయి దగ్గర మూడవ కథండి. అలగ్రే ప్రోక్ష్యామి సునత్వం మనుతత్వమః ఆసీత్ వల్కరం ఘోరాజాన్ అక్షంతలు పట్టుకోండి. నమశ్చాన్మహీపతి జితేంద్రియ సత్యవాది ఏవ దేవాలయం బ్రాహ్మణజ్ఞో ధనం తప్ప విజా సంతోషిస్తుంది. ఏమిటంటే సౌనకాది మహర్షులారా సత్యనారాయణ స్వామి మహర్షి గురించి ఒక కథను చెప్తాను వినండి అని సూత మహర్షి సౌనకాది మహర్షులు చెబుతూ ఉన్నాడు. పూర్వకాలం ముందు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నటువంటి వాడు ఉల్కాంకుడు అనే పేరు గల మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు తన రాజ్యంలో ఉన్న ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి కష్టం రాకుండా రాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు. మహారాజుకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. అందుకని ఒక రోజున మహారాజు తన భార్యతో కలిసి భద్రశిల అనేటువంటి నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. అలా వ్రతం చేస్తుండగా ఒక షావుకారు అంటే కొమటివాడు మహారాజు చేసేటువంటి ఆ పూజా స్థలానికి వచ్చాడు. పూజంతా చూసిన వాడే, స్వామి కథలు విన్నవాడే. ఆ రాత్రి ఆ షావుకారు తన ఇంటికి వెళ్ళి తన భార్య లీలావతికి సత్యనారాయణ స్వామి దేవుని తీర్థ ప్రసాదాలు ఇచ్చి తన భార్యతో చెప్తూ ఉన్నాడు, లీలావతి ఇదిగో ఇవి సత్యనారాయణ స్వామి యొక్క దేవుని తీర్థ ప్రసాదాలు, మనం కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుందామా అని చెప్పి అడిగారు. అంటే అప్పుడు ఆమె అన్నది కదా, భగవంతుని పూజను మీరు చేస్తామంటే నేను ఎందుకు వద్దంటాను, తప్పకుండా చేసుకుందాం స్వామి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా నిర్ణయం చేసుకున్నారు. వెంటనే సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి సిద్ధమై వాళ్ళిద్దరూ కూడా
భగవంతుని ప్రార్థన చేస్తున్నారు. ఏమని? భగవంతుడా సత్యనారాయణ స్వామి, మా యొక్క దంపతులకు సంతానం లేదు, మాకు నీ అనుగ్రహం చేత కనుక మాకు సంతానం కలిగితే తప్పకుండా నీ వ్రతం చేసుకుంటాము. కట్టాలా అది? నీ వ్రతం చేసుకుంటాము స్వామి అని చెప్పి ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామికి మొక్కు మొక్కారు. ఆ విధంగా మొక్కు మొక్కే వరకల్లా స్వామి సంతోషపడ్డాడు. వెంటనే వాళ్ళ కోరిక నెరవేరుగాక అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత షావుకారు యొక్క భార్య అతని ఇంటికి వచ్చి వెళుతూ ఉంటున్నాడు. ఆ విధంగా వచ్చి వెళుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగం పెరిగింది. కొద్ది రోజులకు అతని భార్య గర్భవతి అయింది. ఆ తర్వాత ఆమె 10 మాసాలు గడిచిన తర్వాత ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. పుట్టినటువంటి అమ్మాయికి వాళ్ళు కళావతి అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. వాళ్ళ కుమార్తె పెరిగి పెద్దదైంది, వివాహ వయస్సుకు వచ్చింది. వెంటనే ఉన్నటువంటి ఒక్క బిడ్డను అత్తవారింటికి పంపించడం వాళ్ళకు ఇష్టం లేక ఇల్లరికంగా ఉండేటువంటి పెళ్లి కుమారుని వెతికి తీసుకుని వచ్చి యథావిధిగా కూతురికి పెళ్లి చేశారు. కూతురు పెళ్లి అయిపోయింది. బంధువులందరూ వచ్చారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత షావుకారు యొక్క భార్య అతనితో ఎన్నోసార్లు గుర్తు చేసింది, సత్యనారాయణ వ్రతం చేద్దామా స్వామి అని. ఎప్పుడు గుర్తు చేసినా ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అంటున్నాడు, కానీ చేయట్లేదు అతను. ఆ విధంగా చేయకపోయేవరకల్లా సత్యనారాయణ స్వామి చాలా కోపించాడు. వెంటనే శాపం ఇచ్చాడు. ఏమని? వ్యాపారంలో దానిమ్మకాయ కోసి అమ్మాయికి ఉందా? దానిమ్మకాయ ఉందా? ఒకటిది బయటికి అయితే ఆ యొక్క షావుకారు భార్య వెంటనే ఎన్నోసార్లు గుర్తు చేసింది సత్యనారాయణ వ్రతం చేద్దామని. ఎప్పుడు గుర్తు చేసినా ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అంటున్నాడు, కానీ చేయట్లేదు. సత్యనారాయణ స్వామికి చాలా కోపం వచ్చి శాపం ఇచ్చాడు. ఏమని? వ్యాపారంలో నష్టం వచ్చుగాక, చేయని నేరం కింద కారాగృహంలో పడి కారాగార శిక్ష అనుభవించుగాక అని చెప్పేసి ఆ స్వామి శాపం ఇచ్చాడు. భగవంతుని శాపం నిజమైంది. వ్యాపారంలో నష్టం వచ్చింది. ఎవడో దొంగతనం చేస్తే అది వీళ్ళే దొంగతనం చేశారు అని చెప్పి రాజభట్లు వచ్చారు. మామాలుళ్ళ ఇద్దరిని కూడా భయంకరమైనటువంటి కారాగృహంలో ప్రవేశారు. అనేక రకాలైనటువంటి కఠిన శిక్షలు అనుభవిస్తూ మామాలుళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ జీవితాన్ని కారాగృహంలో విడబుచ్చుతూ ఉన్నారు. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్యలు తల్లి బిడ్డలైన లీలావతి కళావతులు ఇద్దరు కూడా ఇంట్లో ధనమైపోయేవారు కదా, ఏం చేయాలో తెలియక ప్రతి ఇంటికి కూడా పోయి ప్రతి ఇంట్లో కూడా భిక్షాటం చేస్తూ వాళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. అట్లా భిక్షాటం చేస్తూ జీవిస్తుండగా ఒకనొక రోజున తల్లి కూతురు ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. సత్యనారాయణ స్వామి ఆ ఆడవాళ్లకు గుర్తు చేయాలని చెప్పి సత్యనారాయణ వ్రతం చేయాల్సిన విషయం గుర్తు చేశాడు. ఏ విధంగా అంటే ఆ రోజు ఇంట్లో నుంచి తల్లి బిడ్డలు బయటికి వెళ్ళారు. పెడితే కూతురు కళావతి ఆ రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చింది. ఆలస్యంగా ఇంటికి వచ్చేవరకల్లా తల్లి భయపడినది. ఏమమ్మా ఇంత ఆలస్యమైంది, ఎక్కడికి పోయిస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అని చెప్పి అడిగింది. అడిగితే, అమ్మా నేను వెళ్ళిన ప్రదేశంలో సత్యనారాయణ వ్రతం జరిగింది, ఆ వ్రతం చూసి వస్తున్నానమ్మా అని చెప్పి కళావతి సమాధానం చెప్పింది. ఆ వెంటనే ఆ కూతుర్ని చూసి, అమ్మా కళావతి మనం కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుందాము అని చెప్పి తల్లి బిడ్డలు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుని, భగవంతుడా సత్యనారాయణ స్వామి మా భర్తలు ఎక్కడున్నారో మాకు తెలియదు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు అన్న వార్త మాకు తెలిసిన వెంటనే మేము నీ యొక్క వ్రతం చేసుకుంటాము స్వామి అని చెప్పి తల్లి బిడ్డలిద్దరు కూడా స్వామికి దండం పెట్టుకుని ఆ రాత్రి నిద్రపోయారు. వాళ్ళ భర్తలు క్షేమంగా ఉన్నారన్న వార్త తెలిస్తే వ్రతం చేస్తామనే వరకల్లా స్వామి సంతోషపడ్డాడు. ఆ రోజు రాత్రి సత్యనారాయణ స్వామి చంద్రకేతు మహారాజుకి కలలో కనబడి, అయ్యా మహారాజా, నీవు కారాగృహంలో ఇద్దరు దొంగల్ని బంధించావు, వాళ్ళు ఏమి దొంగతనం చేయలేదు, వాళ్ళు నిరపరాధులు, నిర్దోషులు, వాళ్ళ ధనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పంపించవలసింది, ఇది నా యొక్క ఆజ్ఞ అని భగవంతుడు సత్యనారాయణ స్వామి కలలో చెప్పి మాయమయ్యాడు. మామాలు ఇద్దరు కూడా మహారాజు గారు మర్నాడు తెల్లవారుజామునే సభ ఏర్పాటు చేసి మామాలను జైలు నుంచి విడుదలేసి వాళ్ళ ధనం వాళ్ళకి ఇచ్చి జాగ్రత్తగా పోయిరండి, నీతిగా న్యాయంగా ధర్మంగా జీవితండి అని నీతి వాక్యాలు చెప్పిచ్చాడు. మామాలు ఇద్దరు కూడా మహారాజు గారు ఇచ్చిన ధనము బంగారము ఆభరణాలన్నీ కూడా తీసుకుని బయలుదేరి వాళ్ళు తీర్థయాత్రలు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు. ఈ లోపల ఇంట్లో తల్లి బిడ్డలు లీలావతి కళావతులు ఇద్దరు కూడా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయడానికి సిద్ధమయ్యారు. ఎందుకు? వాళ్ళ భర్తలు క్షేమంగా ఉన్నారు, ఇంటికి వస్తున్నారన్న వార్త తల్లి బిడ్డలకు తెలిసింది. అది తెలిసి వాళ్ళు సంతోషంతో సత్యనారాయణ వ్రతం చేయడానికి సిద్ధమయ్యారు.
వాళ్ళు సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నారు. ఇది 3వ అధ్యాయం దీంతో సమాప్తం. బోలో సత్యనారాయణ భగవానికి జై. నమస్కారాలు సమర్పయామి. నమస్కారోమి. కొబ్బరికాయ కొట్టినాయన పసుపు జలమ్మ పుష్పాన్ని సమర్పయామి. హాత్ పట్టుకోండమ్మా. కర్పూర నీరాజన హారతి పట్టుకుని అది అక్కడే ఇచ్చేసి చిన్న చిప్పకి ఇచ్చేసి పట్టుకో. కర్పూరం భగవాన్ నీరాజనాథం శుద్ధాగమనం. దేవుడికి హారతి చూపించండి. ఈ ప్రసాదము నువ్వు బయటప్పుడు మీ ఆఫీస్కి ఇంత తీసుకుని పోయి అందరికి పంచు. ఎందుకు అంటే పంచేది పంచుతుంది. నువ్వు కూడా ఇంత తీసుకుపోయి పంచేసి. ఏంటంటే ప్రసాదము తిన్నవాడు అనాలి. అట్లా అంటే ఆ మనిషి కోరిక నెరవేరుతుంది. అది ప్రసాదం. భగవంతుని ప్రసాదము ఒక్కడే కాదు, గింత గింత తిన్నా కూడా ప్రసాదం. అది 100 మందికి పోవాలి. అట్లా తర్వాత అక్షంతలు పట్టుకోండి. ఓం మృగధాయాం యాత్రాస్తు కృతవాన్ సాధు మంగళాచార పురుషాం బ్రాహ్మణేభ్యో ధనం తత్వ నిజా సంతోషిస్తుంది. ఏమిటంటే ఇద్దరు కూడా కలిసి బయలుదేరి వాళ్ళు తీర్థయాత్రలు చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఈ లోపల ఇంట్లో తల్లి బిడ్డలు లీలావతి కళావతులు ఇద్దరు కూడా అనుకున్న ప్రకారం ఇంట్లో వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. అయితే ఆ వ్రతం చేస్తుండగా అటు సైడ్ లోపల పెట్టండి. ఆ వస్తున్నటువంటి మామాలులను సత్యనారాయణ స్వామి పరీక్ష చేయదలిచి వాళ్ళకి ఆ భగవంతుడు సాధు రూపంలో ప్రత్యక్షమై, ఏమయ్యా మీరు మీ ఓడలలో ఏం తీసుకుని వస్తున్నారు అని చెప్పి అడిగితే వాళ్ళు వాళ్ళ ఓడల నిండా కూడా ధనము బంగారం ఉంచుకొని కూడా, ఓ స్వామి మా దగ్గర ఏమీ లేవు, ఆకులు కాయలు పళ్ళు మాత్రమే ఉన్నాయని వాళ్ళు ధనం ఉంచుకొని కూడా ఏం లేవు అని అబద్ధం చెప్పారు. వాళ్ళకి అబద్ధం చెప్పేవారు కదా. వాళ్ళ ఇద్దరిని ఆ సాధువు అయిన సత్యనారాయణ స్వామి చూసి, ఒరే నాయన మీరు చెప్పిందే నిజమవుగాక అని చెప్పి ఆయన కొంచెం దూరం పోయి నదీ తీరంలో కూర్చున్నాడు. మామాలు ఇద్దరు కూడా ఆయన మాటలు లెక్క చేయక వాళ్ళు కాలకృత్యాలు నెరవేర్చుకొని వెంటనే వాళ్ళ ఓడల వద్దకు వచ్చి చూశారు. చూస్తే అందులో ఆకులు అలములు మాత్రమే ఉన్నాయి, కానీ ఒక్క చిల్లిగా వాళ్ళ ధనం కనబడలేదు. ఆ విధంగా ధనమేమి కూడా కనబడకపోయారు కదా. అక్కడికక్కడే ఇద్దరు కూడా మూర్ఛపోయారు. తర్వాత అల్లుడు మూర్ఛనుండి లేచిన తర్వాత మామగారిని కూడా మూర్ఛనుండి లేపి మామ మనం ఇప్పుడు ఎందుకు దుఃఖపడినా ఏం చేసినా ప్రయోజనం లేదు, మనకు ఆ సాధువు శాపం ఇచ్చాడు కాబట్టి ఆయన వద్దకు వెళ్ళి ఆయన వద్ద క్షమాపణ వేడుకుందామని చెప్పి అల్లుడు సలహా ఇచ్చేవరకల్లా అల్లుడి యొక్క సలహా ప్రకారంగా షావుకారు వెంటనే సాధువు సత్యనారాయణ స్వామి వద్దకు వెళ్ళి, హే భగవంతుడా, నీవెవరిలో మాకు తెలియదు, మా తప్పులను క్షమించి మమ్మల్ని రక్షించి కాపాడవలసిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయన పాదాలపై పడి క్షమాపణ పెట్టుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ క్షమాపణ పెట్టుకున్నారో ఆ మనుషులపై సత్యనారాయణ స్వామి వాళ్ళిద్దరిని కూడా క్షమించి వాళ్ళ ధనము వాళ్ళకి కలగజేసి, హే భగవంతుడా, మా యొక్క తప్పులను క్షమించవలసింది, మమ్మల్ని రక్షించి కాపాడవలసింది, నీవు తప్ప మాకు వేరే దిక్కు లేరు అని వాళ్ళిద్దరు కూడా ఆయన పాదాలపై పడి క్షమాపణ పెట్టుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ క్షమాపణ పెట్టుకున్నారో ఆ మనుషులమే సత్యనారాయణ స్వామి వాళ్ళని క్షమించి వాళ్ళ ధనం వాళ్ళకి కలగజేసి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చిన వాడి ఆ భగవంతుడు సత్యనారాయణ స్వామి అక్కడికక్కడే మాయమైపోయాడు. మామాలు ఇద్దరు కూడా ఆయన మాటకు లెక్క చేయక ఆయనకు నమస్కరించి ఆయన ఆశీర్వచనం చేత వాళ్ళ ఓడల నిండా ఆయన చెప్పి అక్కడికక్కడే మాయమైపోయాడు భగవంతుడు. వాళ్ళ ఓడల నిండా ధనము బంగారం చూసుకుని సంతోషపడి బయలుదేరి వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఇంట్లో తల్లి బిడ్డలేమో సత్యనారాయణ వ్రతం చేస్తుండగా కూతురు కళావతి ఏం చేసింది, ఆమె తన భర్తను చూడాలి అనే తొందరలో తపనతో చేసే పూజను సగంలోనే ఆపివేసి దేవుని తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా తన భర్తను చూడాలని నదీ తీరానికి వెళ్ళిపోయింది. తొందరపడినది దేవుడి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా కళావతి నదీ తీరానికి పోయేట్టుగా అక్కడ ఆమె కళ్ళ ముందరనే ఆమె భర్త కూడా ఇంట్లో మునిగిపోయింది. ఆమె భర్త కాస్త కనబడకుండా పోయాడు. ఎంత వెతికినా కనబడట్లేదు. ఇక కొద్దిసేపటికి నా భర్త లేనటువంటి నా జీవితం వ్యర్థము, నేను బతికి లాభం లేదు అని చెప్పి అనుకుని అక్కడికక్కడే ఆమె ప్రాణత్యాగం చేసుకోవడానికి సిద్ధమైంది. ఎప్పుడైతే ఆమె చనిపోవడానికి సిద్ధమైందో ఆ మనుషులమే సత్యనారాయణ స్వామి ఆమె పైన దయదలిచి ఆకాశంలో నుంచి చెప్తూ ఉన్నాడు. ఆకాశవాణి వాక్యాలు, అమ్మా కళావతి, నీవు నీ భర్తను
చూడాలి అనే తొందరలో చేసే పూజను సగంలోనే ఆపివేసి వచ్చావు. అందువల్ల నీ భర్తని కనబడలేదు. ఇంటికి పోయి ప్రథమంతా కూడా చేసిరా, తప్పకుండా నీ భర్తని కనబడతాడమ్మా అని ఆకాశంలో నుంచి సత్యనారాయణ స్వామి చెప్పే వాక్యాలు ఆపివేశాడు. అది విన్న వెంటనే కళావతి తప్పు తెలుసుకున్నది. ఇంటికి పోయి ఇంటిలో సత్యనారాయణ వ్రతం తావడం చేసినది. స్వామి తీర్థ ప్రసాదాలు భుజించి మళ్ళా ఆమె నదీ తీరానికి వచ్చింది. ఎప్పుడైతే కళావతి సత్యనారాయణ తీర్థ ప్రసాదాలు వచ్చిందో ఆ మరుక్షణమే ఆమె భర్త ఓడ క్షేమంగా ఒడ్డుకు వచ్చింది. ఆ ఓడలో నుంచి ఆమె భర్త నవ్వుతూ కనబడ్డాడు. తన భర్తను ఆ కళావతి చూసినది. సంతోషించి అక్కడికక్కడే తల్లి తండ్రి భర్తతో సమేతంగా సత్యనారాయణ వ్రతం చేసుకున్నది. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ప్రతి పౌర్ణమికు, దీపావళికి, సంక్రాంతికి వాళ్ళందరూ సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ బ్రతికున్నంత కాలం సకల భోగభాగ్యాలు అనుభవించిన వారి అంత్యకాలంలో సత్యనారాయణ స్వామి సన్నిధికి పోయి మోక్షం పొందారు. పరమ దుర్లభమైన ఈ సత్యనారాయణ స్వామి వ్రతంను ఎవరు ఏ విధంగా ఏ కోరిక కోరుకొని చేసుకుంటే వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరి సుఖ సంతోషాలతో ఉంటారు అని శ్రీ సూత మహర్షి పవనకాది మహర్షులకు చెప్పాడు. 4వ అధ్యాయం సమాప్తం. बोलो सत्यनारायण भगवान की जय। अक्षत नमस्कार समर्पयामि। नमस्करोमि। नारिकेल फलोदकं समर्पयामि। संपूर्णमंगलम भगवान विष्णु मंगलम निरुत्तया हरिवरात्मने चंद्रोदयमया सर्वभूताय मंगलम। अया पंचमोध्यायानि आरम्भः। पुनरग्रे प्रवक्ष्यामि। पुनर्ब्रह्मणोत्तमाः आदित्युङ्गध्वजो राजा प्रजापालनतत्परः एकदा सम्मनं दत्त्वा अद्या बहुधानुगान् आदित्यवटमुनञ्च స్తుత్వా సంతోషే స్తుతి. ఏమిటంటే సౌనకాది మహర్షులారా, ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహర్షి గురించి ఒక కథను చెప్తాను వినండి అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే పూర్వకాలం ముందు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నటువంటి వాడు తుంగధ్వజుడు అనే పేరు గల ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు తన రాజ్యంలో ఉన్న ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి కష్టం రాకుండా రాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఒకనొక రోజున ఆ మహారాజు అనుకోకుండా బయటకని చెప్పి అడవికి వెళ్ళాడు. వెళితే ఆ అడవిలో అనేక రకాలైనటువంటి క్రూర జంతువులన్నింటినీ కూడా ఆ యొక్క మహారాజు వేటాడిన వాడై అలసిపోయి ఆ అడవిలోనే ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని మహారాజు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అట్లా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మహారాజు ఎదురుగా కొంతమంది కొల్లపిల్లలు వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతోటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉన్నారు. అలా వ్రతం చేస్తుంటే మహారాజు ఆ వ్రతం చూడగా, ఆ స్వామిని చూడగా, ఆ స్వామికి నమస్కారం చేయక కనీసం సత్యనారాయణ స్వామి దేవుని తీర్థ ప్రసాదాలు కూడా ఉంచుకుండగా ఆ మహారాజు తన యొక్క ఇంటికి వెళ్ళిపోయాడు. అహంకారం గర్వం చేత భగవంతుని తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా మహారాజు తన ఇంటికి వెళ్ళే వరకల్లా తన ఇంట్లో తనకున్నటువంటి నూరుగురు కుమారులు చనిపోయారు. ఉన్నటువంటి అష్టైశ్వర్యాదులు నాశనం అయిపోయాయి. సర్వం నాశనం అయిపోయే వరకల్లా మహారాజు అనేక రకాలుగా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో గొల్లపిల్లలు ఆ మహారాజు గారి వద్దకు వచ్చి, అయ్యా మహారాజా, మీకు మేము భగవంతుని యొక్క తీర్థ ప్రసాదాలు ఇస్తే మీరు భుజించలేదు, భగవంతుని తీర్థ ప్రసాదాలు మర్చిపోయినట్టున్నారు, దేవుడి తీర్థ ప్రసాదాలు భుజించండి, అన్ని రకాలుగా శుభం జరుగుతుంది అని గొల్లపిల్లలు చెప్పేవాళ్ళ మహారాజు అర్థమై వెంటనే భగవంతుడా సత్యనారాయణ స్వామి, నేను అహంకారంతో గర్వంతో ఉన్నానని నీ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళాను. నా తప్పును క్షమించి నా రాజ్యమును ప్రజలను రక్షించి కాపాడవలసింది అని ఆ మహారాజు సత్యనారాయణ స్వామిని నిలబెట్టుకుని దేవుడి తీర్థ ప్రసాదాలు భుజించాడు. ఎప్పుడైతే ఆ మహారాజు సత్యనారాయణ స్వామి దేవుని తీర్థ ప్రసాదాలు భుజించాడో ఆ మరుక్షణమే ఆయన తనపైన 9 కుమారులు మళ్ళా పునర్జీవితులయ్యారు. పోయిన అష్టైశ్వర్యాలన్నీ మళ్ళా వచ్చేసినాయి. అప్పటి నుంచి ఆ మహారాజు ప్రతి నెలకు ఒకసారి తాను సత్యనారాయణ స్వామి చేసుకుంటూ బ్రతుకున్నంత కాలం సకల భోగభాగ్యాలు అనుభవించిన వాడి అంత్యకాలం ముందు సత్యనారాయణ స్వామి సన్నిధికి పోయి మోక్షం పొందాడు. పరమ దుర్లభమైన ఈ సత్యనారాయణ స్వామి వ్రతమును ఎవరు ఏ విధంగా ఏ కోరికలు చేసుకుంటే వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరి సుఖ సంతోషాలతో ఉంటారు అని శ్రీ సూత మహర్షి తన శిష్యులు సౌనకాది మహర్షులకు చెప్పాడు. ఇది చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి 5 కథలు కూడా స్కంద పురాణంలో ఉన్న రేవాఖండంలోని సమాప్తము. బోలో సత్యనారాయణ భగవానికి జై.
అక్షత నమస్కారాన్ని సమర్పయామి. నమస్కరోమి. కొబ్బరికాయ కొట్టినాను. అమ్మ నైవేద్యం తీసుకురా తల్లి. అక్కడ హల్వా ఉంది. ఇక్కడ ముగ్గు వేయాలి. ఇంట్లో ముగ్గు వేసి సత్యదేవాయ నమః. ఓం హరి కేవలం సమర్పయామి. అంకరాందర్శయామి. తీర్థంలో ఒక ఆకు వేయమ్మ. సత్యదేవాయ నమః. ఓం నీళ్ళు చల్లండి. నైవేద్యం మీద ఓం దత్త నీళ్ళు చల్లండి. ఆకుపడి ఓం దత్త దుర్గోరేణి భగవదేవశ్రీమహి గౌరవోదయ నీళ్ళు చల్లు అన్నిటిపైన స్వహ ఓం దత్త దుర్గోరేణ్యం భగవదేవశ్రీమహి గౌరవోదయ సిద్ధం దుర్గా స్వంతం ఓం నళాయ స్వామి శూన్యాయ స్వామి స్వామి నమ. కార్యక్షర బోధపెట్టు. నైవేద్యం నివేదయామి. కర్పూర నీరాజన. ఆ దీపాలు వెలిగించు. ఇది కర్పూరం. అది కడిచే నాకు. ఆ దీపాలు కడి. ఈ లోపల ఇది వెలిగించి పట్టుకోండి. ఇంకో ఇది పట్టుకో. అది కడి నేను వెలిగిస్తా. నువ్వు పట్టుకో. కర్పూర నీరాజన దీపం. సత్యదేవాయ నమః. ఓం మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ చక్రవర్తిజాయ సార్వభౌమాయ మంగళం. ప్రియకాంతాయ గంగాయ కళ్యాణాయ నిర్వాసాయ మంగళం. నీళ్ళు పండితుల పెట్టి రాజనానంతరం శుద్ధాత్మం సమర్పయామి. దేవుడు చూపించండి. దండం పెట్టుకోండి. అది విరాజన నమస్కార అందర్శయామి. నమస్కరోమి. ఇది హారతి పెట్టుకోండి. అది ఇక్కడివ్వండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి ఆరమ్మ. స్వామిని పూజించే చేతులడా ఆ బేసన ఇవ్వండి. ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. సత్యాదివు దేవకురారమ్మ మనసార స్వామిని కొలచి ఆరతులీరమ్మ. అర్చన చేద్దామా. మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల గడదామా. పదము జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యారాయణమ్మ మనసార స్వామి హారతులీరమ్మ. మనసార స్వామి కొలచి హారతులీరమ్మ. बोलो सत्यनारायण भगवान की जय. सत्यनारायण स्वामी नमो नमः. దేవుడి కి హారతి ఎదుర్కోమ్మా. ఓం నిరాజనం దర్శయామి. నిరాజనం నమస్కారం దర్శయామి. నమస్కరోమి. ఓం అక్షంతలు తీసుకొని తిరగండి. అక్షంతలు ఇంక ఇది కలపాలా బియ్యము చూపించి దండం పెట్టుకోండి. హారతి నైవేద్యం లోపల ఇచ్చేసేయండి. తీర్థం కింద ఇక్కడ ఇచ్చేసేయండి. కొబ్బరి నీళ్ళు ఇక్కడ వేయండి. తిరగండి. 5 సార్లు తిరగండి. యాగాని బాబా నేను మహందరజ యాగాను నిశ్చయ అపోహం ప్రమాణం భవత్మ పావహం భవాత్మ తస్మాత్ కరుణ్య భావేన నిదాకరుణాతి త్వమేవ సర్వం మమ. అమ్మ ఇట్లా పట్టు పెట్టినాను. ఇద్దరు రెండు రెడ్డి. ఓం ఫలదానం తలచి పట్టుకో. ఫలదానం తుభ్యమహం సంప్రదేనో ఫలేన ప్రసాదం భక్షయేత్. ఆ జామకాయ ఇద్దరు తినండి. దండం పెట్టుకొని పెట్టింది కాబట్టి చేయబట్టండి ఇద్దరు. ఆ పండు జాగ్రత్తగా అక్కడ పెట్టుకొని రా అమ్మ.
ज्वालचोहनंदरो याजमानं संस्कृतक्षेदिवारणं नमागैतसचनानं स्वामिदेवतापादोलकं पावनं चेकड़कोंडातिनी शुभम రసం మొత్తం అది అంతకి కాశీతం ఒకటేనా चेकड़कोंडा